ఒక రొచ్చు. ఇలాంటి రొచ్చులోకి మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు రాజకీయాల్లో అడుగుపెట్టారు అనంటే ప్రజల కోసం సేవలు చేయడానికే మీరు అడుగుపెట్టారు. అది మాకు తెలుస్తుంది. మీరు రాజకీయాల్లోకి రాకముందు కూడా మీ నియోజకవర్గం ప్రజల కోసం మీరు అక్కడున్నా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండేవారు. అలాంటిది మీకెప్పుడైనా అనిపిస్తుందా? ఎందుకు ఈ రొచ్చులోకి మనం అడుగుపెట్టాము? ఇది నాకు అవసరమా? అలాంటి దేశాన్ని వదులుకొని నేనిక్కడికొచ్చాను. ఈ మాటలు, ఈ నిందలు నాకు అవసరమా అని ఎప్పుడైనా మీరు అంటే అనుకున్న సందర్భం ఏదైనా ఉందంటారా? అంటే నాకెప్పుడు కూడా అనిపియదు గానీ, ఎందుకంటే ప్రజల కోసం వచ్చాం కాబట్టి ప్రజల హ్యాపీనెస్. బట్ ఒక్కోసారి ఆపోనెంట్ లీడర్స్ కానీ, మన వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమందితోటి అంటే పర్సనల్‌గా కామెంట్ చేసినప్పుడు మాత్రం అనిపిస్తది. హ్మ్. బట్ ఎందుకంటే అప్పుడు మేము పర్సనల్‌గా అయినా, ప్రొఫెషనల్‌గా అయినా గానీ ఎప్పుడు కూడా స్వచ్ఛంద సేవలోనే మేము చేశాం కాబట్టి, ఇప్పుడు ఇన్ని నియోజకవర్గాల్లో కూడా మేము ఏనాడు కూడా ఎవరితోటి మేము ఒక మాట అనిపించుకోలేదు. ఎందుకంటే మాది వైట్ పీస్ ఆఫ్ పేపర్. యెస్. సో అలాంటప్పుడు కొంచెం అనిపిస్తది. అంటే ఇయన్నీ రా అంటే రావటం వల్లనే వీళ్ళు పర్సనల్‌గా అటాక్ చేస్తున్నారు మనల్ని. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. మా పాలకుర్తి ప్రజలు అనే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఏది మేము ఎంత మంచి చేస్తున్నామో వాళ్ళకి చెడు చేస్తున్నామో అనేది. హ్మ్. సో ప్రజలే పాలకుర్తి ప్రజలే దానికి సమాధానం చెప్తారు. పాలకుర్తి ప్రజలే సమాధానం కూడా చెప్పారు. ఓకే. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. హ్మ్. అయినా కానీ కొంతమందికి ఇంకా అది మింగుడు పట్టట్లేదు. హ్మ్. సో దానివల్ల ఇంకా రాబోయే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా హ్మ్. మా పాలకుర్తి ప్రజలే సమాధానం చెప్తారు. హ్మ్. ప్లస్ దేవుడు అనేవాడు ఉన్నాడు. వాళ్ళని ఎప్పుడో ఎలాగైనా చూసుకుంటాడు. అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే యూట్యూబర్స్ ప్రత్యేకంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? తప్పకుండా. ఎందుకంటే దయాకర్రావు ఆపోనెంట్ మాజీ మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఒక యూట్యూబ్ ఛానల్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని పోషిస్తూ వాళ్ళని మా నియోజకవర్గంలో తిప్పుతున్నాడు. హ్మ్. వాళ్ళకి టార్గెట్ నేనే. సో Yes. వాళ్ళకి ఎందుకంటే నన్ను దాటితే కానీ ఎమ్మెల్యే గారిని రీచ్ అవ్వలేరు. Yes. ఎందుకంటే ఏదన్నా చెడు చేయాలంటే నన్ను దాటాలి ఫస్ట్. హ్మ్. సో అందుకోసమని నేను టార్గెట్ని వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు ప్రజలను ప్రొటెక్ట్ చేయటంలో కూడా ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నేను ప్రజల్ని ఎప్పుడైనా ప్రొటెక్ట్ చేసుకుంటా, మా ప్రజల్ని ఎప్పుడైనా కాపాడుకుంటా, మా లీడర్ని ఎప్పుడైనా ఆదుకుంటాం. సో అదనేది వాళ్ళకి తెలుసు. హ్మ్. సో అందుట్లో నేను ముందుంటాను కాబట్టి నన్ను దాటి హ్మ్. ఏదన్నా అన్యాయం చేయాలన్నా, డిస్ట్రాయ్ చేయాలన్నా ఎమ్మెల్యే గారిని నన్ను దాటాలి ఫస్ట్. అవును. సో నన్ను దాటాలని అంటే ఇప్పుడు నేనే వాళ్ళకి టార్గెట్. హ్మ్. సో అందుకోసమని వాళ్ళు ఇలాంటివన్నీ యూట్యూబర్స్ని పెట్టుకొని హ్మ్. చేపిస్తున్నారు. ఈ యూట్యూబర్స్కి కూడా ఏమీ పని లేదు. హ్మ్. వాళ్ళకి కూడా ఏంటంటే ఒక బ్లాక్మెయిల్ ఇదైపోయింది మీడియా. సో బ్లాక్మెయిల్గా వాళ్ళు యూట్యూబర్స్ పెట్టుకొని వాళ్ళకి ఇంకేమీ లేదు, అదే పని వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి కూడా కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తల్లులు ఉన్నారు. సో తప్పకుండా అనేది వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు మాత్రం తప్పకుండా తగులుతుంది.